హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. పిల్లలకి దసరా హాలిడేస్ వచ్చాయి కదా, మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మార్నింగ్ 9:30కి ట్రైన్. పనంతా చేసుకొని స్టేషన్కి వెళ్ళిపోయాం. మా పొట్టిది చూడండి, బ్యాగ్ వద్దన్నా కూడా పట్టుకుంది. ఇప్పుడు ఆ బ్యాగ్ బరువు మోయలేక వాళ్ళ డాడీకి బ్యాగ్ ఇచ్చేసింది. స్టేషన్కి వచ్చామో లేదో అప్పుడే వాటర్ కావాలంట. మా పొట్టిదాని గురించి తెలిసే మజ్జిగ బాటిల్లో కలిపి పెట్టుకున్నాను. పొట్టది కొంచెం, పొట్టడు కొంచెం, ఎదురు కొంచెం కొంచెం తాగేశారు. వీడియో తీస్తున్నారంటే హాయ్ చెప్తుంది చూడండి. ఈలోపే ట్రైన్ వచ్చింది. పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎక్కేసాము ట్రైన్ ఎక్కితే చాలు ఎక్కడ లేని ఆటలన్నీ గుర్తొచ్చేస్తాయి వీళ్ళకి. మా బుడంకాయ గడు వాడి చేతిలో ఉన్న బాటిల్తో నన్ను పక్కన అమ్మాయిని కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఆ పిల్లకేయడమో ఏమో కానీ అందరూ వీడిని ఆడపిల్లనే అనుకుంటున్నారు. ఈలోపే స్టేషన్ వచ్చింది, దిగిపోయాం. చూడండి మా బొక్కుపల్లిది ఎలా ఎక్కిరిస్తుందో. ఇక్కడ నుంచి మళ్ళీ ఆటోలో బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఆటోలు కూడా ఎక్కువ ఉండవు, ఉన్న ఆటోల్లోనే ఇరుక్కొని వెళ్ళాలి. బస్ స్టాండ్కి వచ్చేసాం. 15 మినిట్స్ వెయిట్ చేశాక మా ఊరు బస్సు వచ్చింది. మా ఊరుకున్నది ఒకటే బస్సు, అది మిస్ అయితే 4 గంటలు వెయిట్ చేయాలి. బస్ దిగేసాం. వైజాగ్లో కన్నా ఇంకా ఎక్కువ ఎండలు ఉన్నాయి ఇక్కడ. అందుకనే మా బొడ్డోడికి నా చున్నీ కప్పేశాను. ఈ ఎండలకు తట్టుకోలేక 2 ఫ్రూటీలు 2 టాటా గ్లూకోజులు తాగేసాం. ఇక్కడ నుంచి ఇంకా 1 కిలోమీటర్ వెళ్ళాలి మా ఊరికి. ఈలోపే మా బావ ఆటోలో వస్తే ఇంటికి వచ్చేసాం. వచ్చాక మా అమ్మ మా పిల్లలిద్దరికి దిష్టి తీసేసింది. కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చేసాం. ఎండలో వచ్చామని నిమ్మకాయ నీళ్ళు కలిపి ఇచ్చింది. ఇదే మా ఇల్లు అని ఈమె మా అమ్మ. ఓకే, బాయ్ బాయ్ గైస్.